ఫర్ ఎగ్జాంపుల్ మనం మజిల్ బిల్డ్ చేయాలనుకుంటే చాలా దారులు ఉంటాయి. స్టెరాయిడ్ తీసుకుంటారు కొంతమంది, చాలా వరకు సప్లిమెంట్ తీసుకుంటారు ఎక్స్ట్రా బిల్డ్ చేయడానికి. సో అలా చాలా వరకు ఉంటుంది, న్యాచురల్ బిల్డింగ్ ఉంటుంది. సో ఇవన్నిట్లో నార్మల్గా కామన్గా మనకి ఏంది చాలా మంది ఈ అనిపిస్తుంది. కన్సిస్టెన్సీ మైండ్ పెట్టుకున్నాను ఎందుకంటే అంటే ప్రతి వీడియోలో దీనికోసమే ఐదర్ వర్కౌట్ విషయంలో అయినా సరే, డైట్ విషయంలో అయినా సరే, రెస్ట్ విషయంలో అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్, సో ఒక్కొక్కసారి రెస్ట్ దొరకదు. ఇంకా కొంతమంది యూత్ ఏమనుకుంటారు, చాలా ఓవర్ ఎగ్జైటెడ్ ఇన్ ద సెన్స్ మరి నా గర్ల్ ఫ్రెండ్కి నేను ప్రపోజ్ చేయాలి, ఎట్లా చేయాలి. సో అవన్నీ ఓవర్ ఎక్సైటెడ్ ఫీలింగ్స్ అవన్నీ. సో ఆ టైంలో నిద్ర రాదు, రైట్. సో కంప్లీట్లీ మీ మైండ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంది మీ గర్ల్ ఫ్రెండ్ మీదనే ఉంటుంది. ఏంది ఇప్పుడు మీ వర్కౌట్ చేసిన మీ పెయిన్స్ అవన్నీ మీకు ఏం రాదు, మీ యొక్క మైండ్ అనేది. సో ఒక పర్సన్ ఏం థింక్ చేస్తారో అతని బాడీ కూడా అట్లనే ఫీల్ అవుతుంది అనమాట. సో నేను ఇవన్నీ చెప్తున్నా ఏంటంటే మెయిన్లీ సో హలో గైస్ అందరికి. సో అందరు ఎట్లా మళ్ళీ సో రోజు మంచి కంటెంట్. ఆబ్వియస్లీ చాలా వరకు బిగినర్స్కి అయితే యూజ్ అవుతుంది. మైండ్కి బాడీకి కనెక్షన్ ఎలాంటిది ఫిట్నెస్ విషయంలో. సో ఒక ఎగ్జాంపుల్తోనైతే స్టార్ట్ చేసిన లాస్ట్ వరకు చూసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగినర్ లెగ్ వర్కౌట్ చేస్తుంటూ అలా స్క్వాట్స్ చేస్తుండే అనమాట. స్క్వాట్స్ చేస్తుంటే ఫస్ట్ రెపిటేషన్, 4th, 7th, 9th, సో అట్లా అని చెప్పేసి 15th రెపిటేషన్ దాకా వెళ్ళిండు. అక్కడికి అతని యొక్క లెగ్ పెయిన్ అవ్వడం స్టార్ట్ అయింది, రైట్. సో పెయిన్ అయ్యేటప్పుడు ఒకవేళ అతని మైండ్ యొక్క రోల్ అక్కడ పనిచేస్తుంది. ఏంటంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతనికి తన మైండ్లో ఇంకా చాలా ఇక కాలు నొప్పి వేస్తుంది, తర్వాత చూసుకుందాం అనుకుంటే ఆయన అయిపోతాయి, అతని బాడీ కూడా సపోర్ట్ ఇవ్వదు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ అదే పర్సన్కి ఒక కన్సిస్టెన్సీ మైండ్తోని ఇంకా 5 రెపిటేషన్ ఎక్స్ట్రా కొడదాము, ఇంకా ఎక్స్ట్రా పంప్ ఇస్తుంది కదా అని అనుకుంటే అప్పుడు అతని యొక్క బాడీ అనేది సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఎందుకు? అతనికి అనిపించింది, కన్సిస్టెన్సీ మైండ్ కాబట్టి అతనికి అనిపించింది ఇంకా 5 రెపిటేషన్ ఎక్స్ట్రా కొడితే ఇంకా పంప్ ఎక్స్ట్రా ఇస్తుంది కదా. సో పెయిన్ తట్టుకుంటేనే కదా, అంటే ఇప్పుడు ఏ విషయమైనా సరే పెయిన్స్, స్ట్రగుల్స్, ఫెయిల్యూర్స్ ఇవన్నీ దాటుకుంటే వస్తున్నాయి కదా లాస్ట్ ఒక అచీవ్మెంట్ అన్నది వచ్చింది. అయితే ఫిట్నెస్ విషయంలో అయినా సరే, కెరియర్ విషయంలో అయినా సరే, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అయినా సరే, దేనికైనా సరే డౌన్ నుంచి అప్పు వరకు రావాలంటే మధ్యలో చాలా కష్టపడాలి భయ్. షార్ట్ కట్లో వస్తే అది మధ్యలో వెళ్ళిపోతుంది. సో టైం తీసుకోవాలి. నువ్వు ఎంత కష్టపడితే అది అన్ని రోజులు ఉంటుంది, నీ యొక్క ఫ్యూచర్ జనరేషన్ అంత మంచిగా ఉంటుంది. సో ఇది కూడా అంతే అనమాట. సో ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఇంకా ఎక్స్ట్రా రెప్యుటేషన్ కొట్టాలని మీ మైండ్ అనుకుంటే డెఫినెట్లీ మీరు చేస్తారు. ఒకవేళ మీ మైండ్ ఆన్ ఆగిపోతే కంపల్సరీ మధ్యలో వదిలేస్తారు. సో మీ మైండ్కి మీ బాడీకి ఉన్న కనెక్షన్ ఏంటంటే మీ యొక్క బాడీ ఇన్వాల్వ్మెంట్, మీ యొక్క ఇంట్రెస్ట్, మీ యొక్క కన్సిస్టెన్సీ అంతా మీ మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాని తర్వాతనే మీ యొక్క బాడీ ఇన్వాల్వ్మెంట్ అనేది అక్కడ ఇంక్లూడ్ అవుతుంది అనమాట. సో ఇది సో ఫస్ట్ థింగ్ వచ్చేసింది. సో మీరు చేసే వర్కౌట్ ఎట్లా చేయాలి, ఎంత సేపు చేయాలి, మీ మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ బాడీ తర్వాత మీ బాడీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఏంటంటే మీరు చేసే వర్కౌట్ కరెక్టా కదా. సో అయితే బిగినర్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగినర్ వర్కౌట్ చేస్తుండు, కొత్త అట్మాస్ఫియర్ కాబట్టి ఆబ్వియస్లీ చాలా వరకు త్వరగా నా మజిల్ బిల్డ్ అవ్వాలి. సో ఆబ్వియస్లీ కదా. సో బిగినర్ కాబట్టి చాలా ఫ్రెష్ మైండ్ ఉంటుంది. సో నా గర్ల్ ఫ్రెండ్ చెప్పాలి, సో ఇంకా చాలా బల్క్ అవ్వాలి, సో అట్లాంటి థాట్స్ ఉంటాయి. సో ఆ విషయంలో ఒక్కొక్కసారి ఓవర్ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల ఏంటి ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు? అతనికి ఆ థాట్ వచ్చింది ఏమని, త్వరగా బిల్డ్ చేయాలి మజిల్. ఏదైనా సరే షార్ట్ కట్లు అయినా సరే, ఎట్లయినా సరే నేను త్వరగా బిల్డ్ చేయాలి మజిల్. సో మజిల్ అనేది ఇట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మజిల్ బిల్డ్ చేయాలనుకుంటే చాలా దారులు ఉంటాయి. స్టెరాయిడ్ తీసుకుంటారు కొంతమంది, చాలా వరకు సప్లిమెంట్ తీసుకుంటారు ఎక్స్ట్రా బిల్డ్ చేయడానికి. సో అలా చాలా వరకు ఉంటుంది, న్యాచురల్ బిల్డింగ్ ఉంటుంది. సో ఇవన్నిట్లో నార్మల్గా కామన్గా మనకి ఏంది చాలా మంది ఈ జనరేషన్ యూత్ ఏం తీసుకుంటారు, సప్లిమెంట్ తీసుకుంటారు, రైట్. సో మనం మజిల్ ఎక్స్ట్రా గ్రోత్ ఇవ్వాలి, బట్ షార్టేజ్ టైంలో. సో ఆ టైంలో మ్యాక్సిమం అందరు సప్లిమెంట్స్ అనేది ప్రిఫర్ చేస్తారు. కంప్లీట్లీ రాంగ్ అనమాట. సప్లిమెంట్స్ అనేది కొంచెం అప్ టు సమ్ ఎక్స్టెంట్ వరకు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు ఒకసారి మీరు వర్కౌట్ చేయడం ఆపిస్తే కంప్లీట్గా మీ బాడీ షేప్, లుక్ అంతా కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. సో ఇదనమాట. న్యాచురల్ బాడీ మీద మీరు డిపెండ్ అవ్వండి, కంప్లీట్గా కాన్స్టెంట్గా ఉంటే నేను చెప్తున్నా కదా.
కంప్లీట్ కాన్స్టెంట్ ఉంటుంది, స్టామినా కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇది మెయిన్లీ. సో మీ మైండ్కి ఏమనిపిస్తుంది తర్వాత ఇంప్లిమెంట్ చేయాలనిపిస్తుంది. కన్సిస్టెన్సీ మైండ్ పెట్టుకున్నాను ఎందుకంటే అంటే ప్రతి వీడియోలో దీనికోసమే ఐదర్ వర్కౌట్ విషయంలో అయినా సరే, డైట్ విషయంలో అయినా సరే, రెస్ట్ విషయంలో అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్ విషయంలో నేను చెప్తాను. ఐ మీన్ మీ బాడీకి రెస్ట్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మీరు వర్కౌట్ చేస్తుంటే ఆబ్వియస్లీ మీ మజిల్ బిల్డ్ అవ్వాలంటే మీరు పడుకునేటప్పుడే మీ మజిల్ యొక్క ఏదైతే బ్రేక్ అయిన మజిల్స్ ఏవైతే ఉంటాయి కదా అవి ఆ టైంలోనే బిల్డ్ అవుతుంది. సో కొంతమంది ఉంటారు ఓవర్ థింకింగ్ చేసేటోళ్ళు. ఏంది ఓవర్ థింకింగ్ అంటే కంప్లీట్లీ మీ మైండ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్ అంటే మాకు ఒక్కొక్కసారి టెన్షన్ వల్ల అయినా సరే, స్ట్రెస్ విషయంలో అయినా సరే, సో ఒక్కొక్కసారి రెస్ట్ దొరకదు. ఇంకా కొంతమంది యూత్ ఏమనుకుంటారు చాలా ఓవర్ ఎగ్జైటెడ్ ఇన్ ద సెన్స్ మరి నా గర్ల్ ఫ్రెండ్కి నేను ప్రపోజ్ చేయాలి, ఎట్లా చేయాలి. సో అవన్నీ ఓవర్ ఎక్సైటెడ్ ఫీలింగ్స్ అవన్నీ. సో ఆ టైంలో నిద్ర రాదు, రైట్? సో కంప్లీట్లీ మీ మైండ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంది మీ గర్ల్ ఫ్రెండ్ మీదనే ఉంటుంది. ఏంది ఇప్పుడు మీ వర్కౌట్ చేసిన మీ పెయిన్స్ అవన్నీ మీకు ఏం రాదు. మీ యొక్క మైండ్ అనేది ఏదో ఉంటుందో మీ యొక్క బాడీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఆడనే ఉంటుంది. ఒకవేళ మీ మైండ్ అనేది సో ప్రెసెంట్ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉంటే మీకు పెయిన్ అనేది ఫీల్ అవుతుంది. మీ మైండ్ అనేది మీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటే ఇక ఉంటారు ఆబ్వియస్లీ కదా. సో ఒక పర్సన్ ఏం థింక్ చేస్తారో అతని బాడీ కూడా అట్లనే ఫీల్ అవుతుంది అనమాట. సో నేను ఇవన్నీ చెప్తున్నా ఏంటంటే మెయిన్లీ మీరు వర్కౌట్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఏవైతే ఉంటాయి కదా, మీరు ఏ రెప్యుటేషన్ అయినా సరే, ఏ ఎక్సర్సైజ్ అయినా సరే మీ కాన్సన్ట్రేషన్ అంతా ఆడనే ఉండాలి. నేను ఇవన్నీ ఇంత పెద్ద మహాభారత రామాయణం ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఓన్లీ వన్ వర్డ్ ఒక లైన్ వల్ల ఐ మీన్ మీ యొక్క కాన్సన్ట్రేషన్ అయినా సరే ఏదైనా సరే కంప్లీట్గా మీరు ఒకవేళ వర్కౌట్ చేసేటప్పుడు ఏదైతే మీ మజిల్ పెయిన్ ఏదైతే ఫీల్ అవ్వాలో కంప్లీట్లీ మీ మైండ్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. మీరు మీ యొక్క పెయిన్ అనేది మీకు ఫీల్ అనిపిస్తున్నట్టే మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ యొక్క వర్కౌట్ మీద ఉన్నట్టు. అదే మీకు వేరే దగ్గర కాన్సన్ట్రేషన్ పెట్టి ఇక్కడ వర్కౌట్ చేస్తే ఆబ్వియస్లీ ఏం ఫీల్ అవ్వదు కదా. సో ఇది ఈరోజు నేను చెప్పినది ఏంటి, కంప్లీట్ మీ యొక్క మైండ్ మీ యొక్క బాడీ కనెక్షన్ అనేది అమ్మ ఏం చేసే టైంలో దేనిపోతుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. నేను చెప్పింది ఆబ్వియస్లీ అర్థమై ఉంటాను అనుకుంటున్నాను. సో లాస్ట్లో చూసిన వాళ్ళకైతే డెఫినెట్లీ సో కంప్లీట్గా మీరు చేసే వర్కౌట్ అనేది మైండ్ అండ్ మీ బాడీకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో మీ మైండ్ అనేది ప్రజెంట్ ఐ మీన్ మీరు చేసే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటేనే మీ యొక్క రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కూడా కామెంట్ చేసింది. సో అప్పటి వరకు అయితే చాలా బాబాయ్ అందరికీ. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో సబ్స్క్రిప్షన్ ఈ మధ్య రావటం లేదు. సో ఇక చాలా బాబాయ్ అందరికి అప్పటి వరకు.